హెయిర్ ఫాల్ స్టార్ట్ అయితే మన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? విటమిన్స్ ఏమైనా తగ్గాయేమో, లేకపోతే షాంపూ ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తుందేమో, లేదంటే జస్ట్ ఆయిల్ మసాజ్ చేసుకుంటే సరిపోతుందను, లేకపోతే అమ్మా టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఈ మధ్య, సో హెయిర్ బాగా ఊడిపోతుంది. బట్ ఇవి కాకుండా కూడా ఈ హెయిర్ ఫాల్ కి రీజన్స్ ఉన్నాయా అంటే ఎస్. అండ్ పర్టికులర్ గా ఇమ్యూనిటీ కనుక ఇంబ్యాలెన్స్ అయి ఉంటే దట్ కెన్ కాజ్ హెయిర్ ఫాల్. అండ్ ఇవాళ మనం ఈ హెయిర్ ఫాల్ గురించి, ఏది ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే హెయిర్ ఫాల్ గురించి తెలుసుకుందాం. ఫర్ మోర్ ఇమ్యూన్ హెల్త్ రిలేటెడ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హెయిర్ గ్రోత్ సైకిల్ అనేది 3 స్టేజెస్ లో జరుగుతుంది: గ్రోత్ ఫేజ్, రెస్టింగ్ ఫేజ్ అండ్ షెడింగ్ ఫేజ్. ఇందులో నార్మల్ గా రోజు 50 to 100 హెయిర్ ఫాల్ అనేది కామన్ గా చూస్తుంటాం. అయితే నెలల తరబడి హెయిర్ ఫాల్ కనుక ఎక్కువగా ఉంది అంటే అప్పుడు మాత్రమే దాన్ని ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ హెయిర్ ఫాల్ అవ్వడానికి ఎలా కారణమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటేనే మన ఇమ్యూనిటీ మన మీదే అటాక్ చేస్తుంది. అలాగే మన హెయిర్ ఫాలికల్ కూడా మన ఇమ్యూనిటీ అటాక్ చేయవచ్చు. ఇందులో కామన్ గా చూసేది అలోపేషియా ఏరియేటా, అంటే ప్యాచెస్ గా హెయిర్ లాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక రౌండ్ ప్యాచ్, ఇక్కడ ఇంకొక రౌండ్ ప్యాచ్, అలాగా. సో ఇక్కడ ఏంటంటే ఇమ్యూనిటీ హెయిర్ రూట్ ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం లో గుడ్ పాసిబిలిటీ ఏంటి అంటే ఎర్లీగా కనుక మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే హెయిర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. ఇది కాకుండా చాలా కామన్ గా మనం చూసే ఆటో ఇమ్యూన్ కండిషన్ లూపస్. దీన్నే మనం సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అని కూడా అంటుంటాం. ఇందులో హెయిర్ ఫాల్ తో పాటు మీకు నీరసం కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, అలాగే బటర్ఫ్లై స్కిన్ ర్యాష్ కూడా వస్తుంది. ఈ సిమ్టమ్స్ తో కాంబినేషన్ లో మీకు హెయిర్ ఫాల్ ఉన్నట్లయితే మీకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉందేమో అని సస్పెక్ట్ చేయాలి. ఈ ప్రాబ్లం లో హెయిర్ ఫాల్ అవ్వడం మాత్రమే కాకుండా ఇందులో హెయిర్ లాస్ తో పాటు హెయిర్ బ్రేకేజ్ ఎక్కువ అవుతుంది. అలాగే హెయిర్ పల్చబడడం అంటే హెయిర్ థిన్నింగ్ అనేది కూడా జరుగుతుంది. దీంతో పాటు కొంతమందికి స్కాల్ప్ మీద ర్యాషెస్ కూడా వస్తాయి. కొంతమందికి దద్దుర్లు లాగా, కొంతమందికి దురదలు పెట్టేలాగా కూడా వస్తుంటాయి. ఇదంతా సరే, థైరాయిడ్ లో కూడా మనం హెయిర్ లాస్ చూస్తాం కదా. అయితే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లో ఈ హెయిర్ లాస్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి కూడా హెయిర్ థిన్నింగ్ ఉండడం కానీ, బ్రేకేజ్ ఎక్కువ అవ్వడం కానీ, వీటితో పాటు చాలా నీరసపడటం అండ్ హీల్ పెయిన్, లేకపోతే పిక్కలు పట్టేయడము, ఇట్లాంటివి చాలా కామన్ గా చూస్తాము. ఇన్ కాంబినేషన్ విత్ వెయిట్ గెయిన్, ఇంకా కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే చలికి తట్టుకోలేకపోవడం. సో ఈ కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నట్లయితే అది ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల వచ్చిన థైరాయిడా కాదా అని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా టిలోజన్ ఎఫ్లూయం, ఇది స్ట్రెస్ వల్ల వచ్చేది. అంటే ఇట్ కెన్ బి సర్జరీ, లేదు ఏదన్నా మిస్క్యారియేజెస్ అయినా, లేకపోతే కోవిడ్ ఇన్ఫెక్షన్ లాగా సమ్ ఏదన్నా లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వీటి తర్వాత సడన్ గా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఆ హెయిర్ ఫాల్ ఇట్ ఈస్ జస్ట్ టెంపరరీ, అంటే ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత హెయిర్ ఆటోమేటిక్ గా రీగ్రో అయిపోతుంది. దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. హెయిర్ ఫాల్ అయిన ప్రతి ఒక్కళ్ళు రుమటాలజీ కన్సల్టేషన్ తీసుకోవాలా అంటే అక్కర్లేదు. మరి హెయిర్ ఫాల్ ఉంది, రుమటాలజిస్ట్ ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అని అంటే, 1 జాయింట్ పెయిన్, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కానీ, చేతులు కానీ కాళ్ళు కానీ వాస్తున్నాయి, లేదు అంటే హెయిర్ ఫాల్ తో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, బాగా నీరసపడడం కానీ, నోట్లో అల్సర్స్ లాగా వస్తూ పోతూ ఉండడం కానీ, ఇట్లా ఒక ప్యాటర్న్ లాగా మీరు గమనించుకున్నట్లయితే అలాంటి సిట్యుయేషన్ లో మాత్రమే రుమటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. ఇవి కాకుండా ఇందాక చెప్పినట్టు ప్యాటర్న్స్ అంటే అలోపేషియా ఏరియేటా కానీ, ఇందాక థైరాయిడ్ లో కనుక వెయిట్ గెయిన్, కోల్డ్ ఇంటాలరెన్స్, ఇలాగే హీల్ పెయిన్, మడాల నొప్పులు, పాదాల నొప్పులు కాంబినేషన్ లో ఉన్నప్పుడు కూడా రుమటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం మంచిది. ఫాల్ చిన్న సమస్య అయినప్పటికీ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఆటో ఇమ్యూన్ సమస్యలకి ఒక ఫస్ట్ వార్నింగ్ సైన్ కావచ్చు. సో బీ కేర్ఫుల్. హెయిర్ ఫాల్ జస్ట్ ఒక బ్యూటీ ఇష్యూ మాత్రమే కాదు, ఒక్కొక్కసారి ఇంటర్నల్ బాడీలో ఉన్న ఇంబ్యాలెన్స్ కి ఇది ఒక సిగ్నల్ కూడా కావచ్చు. బ్లైండ్ గా సప్లిమెంట్స్ తీసుకోకుండా కరెక్ట్ ఇవాల్యుయేషన్ చేయించుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇమ్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఇలా హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడుతున్నట్లయితే షేర్ చేయండి.